థ్యాంక్ యూ. నెక్స్ట్ యమదొంగ. మేము పగ సంవత్సరం మనవుడు మా పీఠమునికి ఎసరు పెట్టుడయ్యా. ఒరే మానవ, మతి తప్పినదా మదవెక్కినదా ధర్మాసం సృష్టించుడుగా తెలియని నీవు దాన్ని అధిష్ఠించుడయ్యా. ఎంత ఉన్మాదము, ఎంత అహంకారము, ఎంత కండకావరము. తుచ్చమానవు, డబ్బుకి చావు, జబ్బుకి చావు, అప్పుకి చావు, తప్పుకి చావు, చచ్చాను దేవుడా అని నిత్యం ముత్తుకునే మీరెక్కడ? మీ జననమలో మునివేలతో నిర్ణయించు మీరెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచము. అట్టి నీచ జాతిని జనించిన నీవు నరకాధిపతి ఒకటిగా అసంభవం వృధా ప్రయత్నము అని యమదండనకు సిద్ధము కమ్ము. తల వంచి మొక్కడికరా మీ నీచ మానవ జాతికి. యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట. వైదరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములు మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారేమని సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గట్టి పుచ్చగా నుంచి ప్రాణహరుడైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చెయ్యుటయా? ఎంత అవివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నారుడు అదమునెక్కించే భావాన్ని కూకర వేలతో సైతం ప్రకటించి వేసదా. మొక్కలు పొందే ముక్కోడి దేవతలు, దిక్కులేని అష్టదిప్పాలకులు, మనుగులనిచ్చే పంచభూతంలో సైతం జయవానుడు అని హర్షించే విధంగా ఈ సింహాసన అధిష్ఠించదా. స్వర్ణ మణి రక్త గజాల అంకృతమైన ఈ సభ మందిరమున హక్కుంట సేవాదక్ష పరివార సమూహ మాధ్యమున భూతల పరిరక్షణ ధర్మమైన ఈ రౌరవమున సర్వదా సతదా సహస్రదా పాప పంకలమైన కుల మత జాతి కోపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్ సార్? బాహుబలి ఈ మూవీ నుంచి ప్రభాస్ వాయిస్. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. ఓకే, దట్స్ ప్రభాస్ వాయిస్. అయితే మిమిక్రీని ఇలా విజువల్గా మీరు అంటే డైరెక్ట్గా నేను ఇలా చేస్తూ ఉండొచ్చండి. ఇప్పుడు నేను చేసే ప్రక్రియ ఏంటంటే లైవ్ డబ్బింగ్. స్క్రీన్ మీద మీకు మూవీ సీన్ వేస్తాను, అది మ్యూట్లో ఉంటుంది. నేను లైవ్గా డబ్బింగ్ చెప్తానండి సింక్లో. సో అలా కొన్ని సినిమా సన్నివేశాలు మీకోసం ప్రజెంట్ చేస్తాను. ఇది నా కొత్త ప్రక్రియ. ఓకే, ముందుగా గబ్బర్ సింగ్ సార్, రాజేష్ గారు గబ్బర్ సింగ్. రా ఎవరని గుమ్మలు అడ్డుపడితే పోలీసు భయపడతానంట కదా. ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టాడు చూడు, సరిగ్గా చూడు. రే నాలో నన్ను చంపాలనుకుంటే వేసే మిస్ అవ్వకూడదు. ఇప్పుడు చూడు, ఒక్కడు కూడా మిగలదు అక్కడ. నీకు మనుషుల్ని పంపడం తెలుసు, నాకు చంపడం తెలుసు. నీ రాజకీయాలకు అడ్డొస్తున్నా ఇదంతా. ఇప్పుడు చెప్తా, రాసుకో. నీకు హైకమాండ్ టికెట్ ఇచ్చిన ఈ గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు. నామినేషన్ కూడా ఏయనివ్వను. ఈ పిచ్చేసాలు ఏంటంట మాట్లాడుతున్నా ఇక్కడ. సావడం కంగారెటరా మీకు? ఈ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకు, బయటికి రానీకు.
నువ్వు నాకు టికెట్ ఏంటరా, అయినా అలా చంపుతావేంట్రా, తిక్కా నీకు? అవునరా, నాకు కొంచెం తిక్కుంది, కొందరికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్సిగా నీ కెలిగా నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకు తెలుసు. రే అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది, ఇప్పుడే మొదలైంది. ఓకేనండి, హౌ ఇస్ ఇట్? ఓకే, నెక్స్ట్ మగధీర శతద్ర వంశం డైలాగ్. మిత్ర, ఇప్పుడు ఈ రాజ్యం నాది, ఇక నీ స్థానం ఇది. రా. శతద్రవ వంశం 100 మందిని చంపిగాని చావని వీర వంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన ఈ చరిత్ర ఉత్త బుర్ర కదా అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. భైరవా, ఎవరన్నా విడిపిస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకు సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. సింప నాకు ప్రాణభిక్ష పెడతావా? కుదామే, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చెయ్యి పడకుండా అప్పు, ఈ రాజ్యాన్ని ఆరానని నీకే అప్పు చెప్తా. వెన్ను చూపని వీరులని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలిన ఓడినట్టారా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. నా హాత్ నీ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. శైతాన్ కే పోజే. ఓకే సార్. శ్రీ టిజి జనార్దన్ గారు, శ్రీ మురళీమోహన్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ అరిమెళ్ళ రాధాకృష్ణ గారు, శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు, తణుకు ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి కూడా స్వాగతం పలుకుతూ శ్రీ అరకిపూడి గాంధీ గారికి సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.